Hi all of you, welcome back to my channel. A very good morning. So this is the view of the sunrise from my place అన్నమాట. చాలా సూపర్గా ఉండే. సో నేను టైం ల్యాప్స్లో అయితే తీసాను. చాలా బాగా రికార్డ్ అయితే అయిందండి. సో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను పర్పుల్ అనే యాప్లో తెప్పించాను. ఇది అన్వైబీ స్ట్రోక్ క్రీమ్. అంటే ఈ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 255 రూపీస్ అనమాట. సో పర్పుల్లో చాలా తొందరగా వస్తాయండి. ఆర్డర్ చేసిన జస్ట్ 2-3 డేస్కే నాకు డెలివరీ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇది గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అవి చాలా ఉన్నాయి కదా, సో గ్లో ఉంటుంది పీల్ ఆఫ్ మాస్క్ తోటి అని అయితే చూశాను. సో అలా అని చెప్పి తెప్పించాను. 190 ఏమో ఉందండి దాని ప్రైస్. అండ్ ఇది వచ్చేటప్పటికి గుడ్ వైబ్స్ వాళ్ళది మాయిశ్చర్ అంటే లిప్ బామ్ లాంటిది. ఇది ఏంటంటే లిప్ బామ్ ప్లస్ అలాగే కొంచెం మనకి పింక్ కలర్ కూడా వస్తుంది. సో అలా అని తెప్పించాను. ఇది 155 రూపీస్ ఉందండి. అండ్ దిస్ వన్ ఈజ్ బీట్రూట్ పౌడర్ అనమాట. సో ఇది మనం హెయిర్కి యూజ్ చేయొచ్చు, అలాగే ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ మధ్య ఇవి చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి. సో ఎలా ఉంటుంది ట్రై చేద్దామని తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 94 రూపీస్ అనమాట. సో ఆర్డర్ చేసిన జస్ట్ 2-3 డేస్కి అనుకుంటా ఐ గాట్ ఆల్ దీస్ ఐటమ్స్. అండ్ ట్రై చేశాక రివ్యూ అయితే మీకు షేర్ చేస్తాను. ఇవాళ బూందీ లడ్డు అయితే ట్రై చేద్దామని చేశాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది. ప్రాసెస్ అయితే కొంచెం సింపుల్గానే ఉంది, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట ఆర్డర్ చేసుకొని తినడం తప్పించి ఇలా చేసింది అయితే లేదు. అప్పుడెప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది, అప్పుడు తింటుండే. సో ఫైనల్గా ఇవాళ ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. దానికి ఏంటి అంటే మనకి శనగపిండి ఉంటుంది కదా, సో శనగపిండిలో కొంచెం ఉప్పు అండ్ వాటర్ యాడ్ చేసేసి కలుపుకోవాలన్నమాట. కొంచెం ఏంటంటే ఇట్లా లూజ్గా కలుపుకోవాలి. మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది సో అలా అయితే కలుపుకోవాలి. సో అలా కలుపుకుంటే ఏంటంటే మనకి వేయడానికి ఈజీ వస్తుంది. బూందీ వేస్తాం కదా, సో బూందీ వేయడానికి ఈజీగా అయిపోతుంది. అలా అని చెప్పేసి నేను ఇంకో కొంచెం అలా జారుడుగా అయితే పిండి అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా అయితే పక్కన పెట్టానండి. సో ఇదేంటంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి పోస్తే మళ్ళీ పిండి మంచిగా కలవదు కదా, సో అలా అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే నేను పెట్టుకున్నాను. అండ్ దీని తర్వాత ఏంటంటే మనము షుగర్ సిరప్ చేసుకోవాలి కదా. సో నేను ఒక గిన్నెలో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి 1 కప్ ఆఫ్ షుగర్ అయితే వేసాను. ఇదేంటంటే కొంచెం మనం పాకం వచ్చేంతవరకు నేనైతే సెమ్ మీద పెట్టి వేసుకున్నాను, కొంచెం బాయిల్ చేసుకున్నాను. అండ్ ఇది ఇంక ఇలా బాయిల్ అవుతుంటేనే ఇంకా అది మనం పిండి ఉంది కదా శనగపిండి, సో అది ఇంకా బూందీ వేసుకుందామని అయితే పెట్టాను. అండ్ ఒక కడాయి పెట్టేసుకొని మనం దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. అంటే కొంచెం ఇదేంటంటే ఎక్కువ హీట్ అయిన తర్వాత వేస్తే బాగా వస్తుంది అనమాట. సో అలా అని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత కొంచెం అలా పిండి తీసుకొని జాలిది ఉంటుంది కదండి, సో అలా మనం ఇలా చేసేస్తే మనకి బూందీలాగా దాంట్లో పడిపోతుంది అనమాట. సో అలా చేసేసుకోవచ్చు. ఈవెన్ జల్లిగంట ఉంటుంది కదండి, సో దాంతో కూడా చేయొచ్చు అనమాట. సో అలా చేస్తే కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మన స్టవ్ అనేది కొంచెం వేసేటప్పుడు హై మీద ఉండాలి, లేకపోతే అంతా అటు ఇటుగా అంటుకుంటుంది అండ్ ఎక్కువ క్రిస్పీగా రాదనమాట. సో అలా అని చెప్పేసి నేను ఇంకా అలా అయితే వేసుకున్నాను. ఒక 5-6 వాయిల్ అయితే వేసానండి. ఇంకా వేసిన తర్వాత అది కొంచెం లైట్ బ్రౌన్ లాగా కాల్చుకున్నాను. మరీ మొత్తం మార్చేయకుండా కొంచెం లైట్ బ్రౌన్ అలా వచ్చేంతవరకు కాల్చుకోవాలి. సో అంటే నేను చేసిన వాటివి ఏవి పర్ఫెక్ట్ బూందీ లాగా అయితే రాలేదు, చెప్పాను కదా ఫస్ట్ టైం అని. సో కొంచెం ఏంటంటే డిఫరెంట్ షేప్స్ అయితే వచ్చాయి, అన్నీ యూనిక్గా రాలేవండి. ఒక్కొక్క వాయకి ఒక్కొక్క షేప్ అయితే వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, షేప్ ఎలా ఉన్నా టేస్ట్ బాగుంటే ఓకే కదా అన్నట్టుగా అయితే అనుకున్నాను నేను. సో ఫైనల్గా అయితే ఇంకా ఇలా ఒక 7-8 వాయిల్ అలా వేసాను. వేసిన తర్వాత బూందీ అయితే ఇలా అయింది. అండ్ మన షుగర్ సిరప్ మసిలిపోయింది కదండి, సో ఇది ఇంకా దాంట్లో కలిపేశాను. యాక్చువల్గా అనుకున్నాను ఏంటి అంటే ఇవన్నిటిని కొంచెం మిక్సీ పట్టేసి తర్వాత షుగర్ సిరప్లో వేస్తే బాగుంటుంది అనుకున్నాను. బట్ స్టిల్ ఓకే, లడ్డు కట్టడానికి వచ్చేస్తుంది అనుకొని వేసాను. కాకపోతే
ఇంకా అక్కడ కొంచెం ఇదైపోయిందనమాట. సో ఎన్నో అనుకుంటాము కానీ అన్నీ అవ్వవు. ఇది ఇంకా ఇంత అయిపోయిన తర్వాత లడ్డూలా కడుతుంటే అయితే రాలేదండి. ఎందుకంటే బూందీ ఒక్కోటి ఒక్కో సైజు ఉంది కదా, అండ్ అలా అని చెప్పి రాలేదు. సో ఇంకా నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇదంతా మిక్సీలో వేసేసాను. కొంచెంగా గరుకుగా అయితే పట్టాను అనమాట. ఫుల్ ఫైన్ మిక్చర్ లాగా అయితే రాలేదు. సో ఫైనల్గా అలా పట్టిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చింది. సో దీంట్లో అయితే ఇది బాగానే వచ్చిందండి లడ్డూలు కట్టడానికి. కాకపోతే మొత్తం మిక్సీ అవ్వలేదు. నేనేంటంటే కొంచెం బూందీ అలా ఉంచేసాను అనమాట. మరీ మెత్తగా కాకుండా అలా అయితే చేశాను. సో ఫైనల్గా అయితే ఇలా లడ్డూలు అయితే రెడీ అయ్యాయి. సో షేప్ ఎలా ఉన్నా టేస్ట్ అయితే బాగుందండి, అది నచ్చింది. మీకు కావాలంటే దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లైక్ కాజు అండ్ కిస్మిస్ వేసుకోవచ్చు. ఈవెన్ ఇలాచీ కూడా వేస్తారు, బట్ నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ అంత నచ్చదు, ఇలాచీ ఫ్లేవర్ లడ్డూలో. సో అలా అని చెప్పి నేను వేయలేదండి. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, మనం కొంచెం లైట్గా నెయ్యిలో వేయించేసుకొని వేసుకోవచ్చు. లడ్డు కట్టేటప్పుడు ఒక్కొక్క దానికి అలా కాజు కిస్మిస్ అలా ఉంటుందన్నమాట. సో అలా ఇఫ్ యూ లైక్ ఇట్ యూ క్యాన్ పుట్ ఇట్ అనమాట. సో ఫైనల్గా అయితే అలా చేస్తే ఒక 10 లడ్డూలు ఏమో అయినట్టున్నాయండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అంటే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఓకే బాగానే వచ్చినాయి అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చేసాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చాయి. సో అది అనమాట ఇవాళ కొత్తది ఒకటి అంటే చూసి మరి ట్రై చేశాను. సో హ్యాపీ ఫర్ ఇట్. దాట్స్ అ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. Till then, take care of you and you have a very great day. Bye.